ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కీమ్ వచ్చింది. హ్మ్. ఇప్పుడు పబ్లిక్ స్కీమ్ వచ్చింది అని అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వేస్తారు. అవును. మీ సేవా సెంటర్‌లో వెళ్లి కనుక్కోవచ్చు. కలెక్టర్ ఆఫీస్‌లో కనుక్కోవచ్చు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో డీఈఓస్ వాళ్ళు డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళ దగ్గర వెళ్లి కనుక్కోవచ్చు. గవర్నమెంట్ యొక్క కేంద్రాల్లో కనుక్కోవచ్చు. ఏమైనా పై అధికారులను కనుక్కోవచ్చు. రైట్. న్యూస్ పేపర్‌లో వచ్చిందా? హ్మ్. అంత పెద్ద స్కీమ్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో కాదు కదా! ఖచ్చితంగా. అవును. న్యూస్ పేపర్‌లో వస్తుంది కదా! దానికి ఒక టోల్ ఫ్రీ సెంటర్ ఉంటుంది. హ్మ్. అదేమన్నా పీఎం రిలేటెడ్ స్కీమ్ అయినప్పుడు అందరు గవర్నమెంట్‌లో బ్యాంకులలో కూడా తెలుస్తుంది. హ్మ్. సో ఇది నిజమేనా కాదా అని చెప్పి వెళ్ళినప్పుడు అప్పుడు ఆటోమేటిక్‌గా అండ్ తెలిసిపోతుంది. అఫీషియల్ వెబ్‌సైట్స్ కూడా కొన్ని అఫీషియల్ వెబ్‌సైట్స్ కూడా మీరు లాస్ట్ టైమ్ చూసినప్పుడు మనకి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ కొంచెం చేసాము. హరిత చేసాం. వెబ్‌సైట్ క్లోన్ చేసి వాళ్ళు అవును. పేమెంట్స్ తీసేసుకున్నారు ఆల్ దీస్ హ్మ్. థింగ్స్. అఫీషియల్ వెబ్‌సైట్ కూడా నాలెడ్జ్ ఉంటే చూడమని చెప్తాను. హుహు. అది నిజమైన వెబ్‌సైటా కాదా అని చెప్పి మళ్ళీ డబుల్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో, డెఫినైట్‌లీ ఏమైపోయింది అంటే అంటే ఇక్కడ ఒక చిన్న డిజిటల్ విషయం గానే చెప్తాను. కాకుండా బయట కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ సాక్షి ఉంది. హ్మ్. సాక్షి.com అని అనుకుందాం. హ్మ్. సాక్షి.co.in, సాక్షి.xyz, సాక్షి డాట్ ఇట్లా డొమైన్స్ అన్ని దొరుకుతాయి రైట్. మార్కెట్‌లో. రైట్. అవును. సేమ్ డూప్లికేట్ వెబ్‌సైట్ చేసి హ్మ్. ఎవరైనా సేమ్ లోగోస్ యూజ్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ పెట్టి పేమెంట్ కలెక్ట్ చేస్తున్నారు అని అనుకుందాం. హ్మ్. అందరూ ఏమనుకుంటారు సాక్షియే కలెక్ట్ చేస్తుంది అని చెప్పి తీసుకుంటారు. అవును. అరే నమ్మకం బ్రాండ్ అవును. మనకు తెలియకుండా జరిగిపోతుంది. తెలియకుండా జరిగిపోయిన తర్వాత తెలిసినప్పుడు మనం ఆపేయడానికి ఆ బ్యాంక్ అకౌంట్స్ ఎవరు, హ్యాకర్స్ ఎవరు, తెలీదు. ఆల్ దిస్ థింగ్స్ ఎవరు తెలియడానికి టైం పడుతుంది. హ్మ్. హ్మ్. తెలియవచ్చు ఒక 6, 7 ఇయర్స్ టైం పట్టొచ్చు. అండ్ అప్పటి వరకు బాధితులు వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు. ఇలాంటి మిస్‌లీడింగ్ అయ్యే థింగ్స్ చాలా జరుగుతున్నాయి. ఈ యాడ్స్‌తోనైతే చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఖచ్చితంగా.